RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని తాళాయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సెక్షన్ 2 ప్రకారం గత నెలలో జీపీకి సంబంధించిన రికార్డులు తనిఖీ కోసం దరఖాస్తు చేయగా జీపీ కార్యదర్శి అనుమతి కొరకు రికార్డులు తనిఖీ కొరకు అనుమతి ఇచ్చినందున సీసీఆర్ సంస్థ సభ్యులు తనిఖీ చేయగా తనిఖీలో భాగంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేశారని, సరైన బిల్లులు లేకపోవడం, రికార్డులలో సరైన సమాచారం లేకపోవడం లేనందున దాదాపుగా 5 నుండి 10 లక్షల వరకు అవినీతి జరిగినట్టు తేలిందని, కావున పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ఎంపీడీఓకు వినతిపత్రం సీసీఆర్ సంస్థ సభ్యులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జునగారి మారేష్, లంగారి రాజు, లంగారి సంజీవ్, పనేం సురేష్, సతీష్, మహేష్, రాజ్ కుమార్, వెంకటేష్, జల్పతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ముందుగా వచ్చేసి నా పేరు రాజ్ కుమార్. మాది తలాయి గ్రామ పంచాయతీలోని ఏదైతుందో ఈ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్ 2 సబ్సెక్షన్ జే అండ్ సబ్సెక్షన్ 1 ప్రకారం మా గ్రామ పంచాయతీలోని నిధుల గురించి మేము అనేది రికార్డు తనిఖీ అనేది చేయడం కోసం అధికారులకు ఏదైతుందో మేము ఒక దరఖాస్తు అనేది చేయడం జరిగింది. దాని గురించి అధికారులు కూడా స్పందించి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా సహకరించారు. అదేవిధంగా ఈ 3 రోజుల రికార్డు తనిఖీలో పెద్ద ఎత్తున అంటే 10 నుంచి 15 లక్షల లోపు ఒక నిధులు అనేవి దుర్వినియోగం చేయడం కూడా జరిగింది. దానికోసం కూడా పూర్తి వివరాల కోసం ఈరోజు అనేది ఎంపీడీఓ గారికి కూడా ఒక దరఖాస్తు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. చట్టం ద్వారా సెక్షన్ 2J1 ప్రకారం రికార్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. అందులో భాగంగా చాలా అవినీతి జరిగింది. కావున మేము ఎంపీడీఓకి ఈరోజు ఇన్ఫామ్ చేసినాం. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాటిని మాకు రికవరీ ఏవియవలసిందిగా నేను ఎంపీడీఓ గారిని